దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది కథోలికులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు మే 7. ఈ రోజున వాటికన్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్ అందరూ సమావేశమై ఈరోజు అక్కడ పోపుని ఎంచుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది, పోపు గారి యొక్క ఎన్నిక ఎలా జరుగుతుంది, అసలు ఏ సందర్భాల్లో ఎన్నిక జరుగుతుంది అనేటువంటి అనేక అంశాల గురించి దివ్యవాణి టీవీ మనందరి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ చర్చా గోష్ఠికి మీ అందరికీ స్వాగతం. వెల్కమ్ సార్. పోప్ ఎన్నిక ప్రారంభం కాబోతుందని అడుగుతున్నారు కదా, అయితే ప్రజాస్వామ్యంలాగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుందా? కొంత ప్రత్యేక వ్యక్తులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొని పోపుని ఎన్నిక చేయడం జరుగుతుందా? మన సాధారణ ఎలక్షన్స్లో గమనించినట్లయితే మన ఎమ్మెల్యేని ఎంచుకోవడానికి లేదా ఎంపీలను ఎంచుకోవడానికి దేశంలో ఉన్నటువంటి అందరి పౌరులకి 18+ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇస్తూ ఉంటారు. కానీ పోపుని ఎంచుకునేటువంటి ప్రక్రియ అనేది కేవలం కార్డినల్స్ మాత్రమే ఆయన్ని ఎంచుకోగలుగుతారు. కనుక ఇది అందరికీ పీపుల్స్కి డైరెక్ట్గా ఉన్నటువంటి ఛాయిస్ కాదు. కానీ బదులుగా ఏం జరుగుతుందంటే ప్రపంచంలో కథోలికులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో పోపు గారు తన స్వనిర్ణయం మేరకు కార్డినల్స్ని ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మన తెలుగు నేలకు ప్రత్యేకించి కార్డినల్ పూల అంతోని గారు ఉన్నారు. పూల అంతోని గారు మనందరి తరపున, అనగా మన తెలుగు ప్రజలందరి తరపున మా ప్రాంతానికి ఇలాంటి పోపు అయితే బాగుంటారు అని ఆయన ఆలోచించి దేవుని యొక్క శక్తితో ఆయన పలాని పోపు కావాలి అని చెప్పి ఆయన ఒక పేరు రాస్తారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్క పేరు రాస్తారు. అందులో ఎవరికైతే 2/3 మెజారిటీ వస్తుందో వాళ్ళు పోపుగా ఎన్నికవుతారు. సార్, కేవలం కార్డినల్స్కి మాత్రమే ఈ ఎన్నికలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందా? బిషప్స్కి ఉండదా? బిషప్స్కి ఉండదు. కార్డినల్స్లో కూడా రకాలు ఉన్నారు. కార్డినల్ బిషప్స్ అని, కార్డినల్ ప్రీస్ట్లు అని, కార్డినల్ డీకన్స్ అని. కానీ కార్డినల్ అనేటువంటి పేరు ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరికీ పోపుని ఎంచుకునేటువంటి అధికారం ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ కూడా ఉంది. కార్డినల్స్ 80 బిలో ఉంటే మాత్రమే, 80 సంవత్సరాల లోపు ఉంటే మాత్రమే వాళ్ళు ఓటింగ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఓటింగ్ జరగడానికి ముందుగా కొన్ని చర్చలు జరుగుతాయి. ఇలాంటి పోపు అయితే బాగుంటుంది, ప్రస్తుతం కథోలిక శ్రీ సభలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వీటిని అడ్రస్ చేయాలి అని అంతకు ముందే కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ చర్చల్లో 80+ ఉన్న వాళ్ళు కూడా పాల్గొంటారు. కానీ ఓటింగ్ వేసేటప్పుడు మాత్రం ఓన్లీ 80 బిలో ఉన్నటువంటి వారు మాత్రమే, 80 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఎన్నిక చేస్తారు. అసలు ఎన్నిక ప్రక్రియ ఎలా, ఎక్కడ మొదలవుతుంది సార్? ఎన్నిక ప్రక్రియ అనేది 2 సందర్భాల్లో ప్రారంభమవుతుంది. ఒకటి, ఒక పోపు రిజైన్ చేసినప్పుడు, లేదా రెండవది ఒక పోపు మరణించినప్పుడు. ఆ 2 సందర్భాల్లో మాత్రమే ఎన్నిక అనేది ప్రారంభమవుతుంది. ఉదాహరణకు మనం ఈ రిజైన్ ప్లస్ మరణం అనేవి 2 కూడా దాదాపు ఒక 10-15 ఏళ్ల గ్యాప్లో ఈ 2 గమనించాం. ఉదాహరణకి మన పోప్ ఫ్రాన్సిస్ గారికి ముందు బెనెడిక్ట్ 16 పోపు గారు ఉన్నారు. ఆయన తన ఆరోగ్య కారణాల నిమిత్తము నేను ప్రపంచవ్యాప్తంగా తిరగలేకపోతున్నాను, అందువల్ల నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి రిజైన్ చేశారు. రిజైన్ చేసినప్పుడు ఎన్నిక జరిగి మన పోప్ ఫ్రాన్సిస్ గారు వచ్చారు. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారు కాబట్టి ఎన్నిక అనేది ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు పోపు గారు మరణించారు కాబట్టి మరణించిన వెంటనే వాటికన్ సిటీలో అసలు ఏం జరుగుతుంది? ఓకే, మరణించగానే అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కథోలికులందరికీ ఈ విషయం తెలియాలి. కాబట్టి పోపు గారి స్థాయి నుంచి సింపుల్గా ఒక న్యూస్ అనేది బయటికి రాదు. కొన్నిసార్లు మనం గమనిస్తాం, ఇంతకుముందు పోపు గారు హాస్పిటల్లో చేరినప్పుడు ఆయన మరణించారా లేదా అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు కూడా వాటికన్ ఎప్పుడు కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా బయటికి రాదు. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్కడంటూ ఒక ప్రాసెస్ ఉంది. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్డినల్ని పోపు గారే నియమిస్తారు. ఉదాహరణకి మన పోప్ ఫ్రాన్సిస్ గారు 2018లో కార్డినల్ కెవిన్ అనేటువంటి ఒక వ్యక్తిని కమెర్లెంగో అనేటువంటి ఒక స్థానానికి అపాయింట్ చేశారు. కమెర్లెంగో అనేది ఒక పొజిషన్. ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే పోప్ మరణించారా లేదా అనేది ధృవీకరించాలి. మిగిలిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికీ ఆ హక్కు లేదు. ఆ కమెర్లెంగో గారు ఏం చేస్తారంటే పోప్ మరణించారు అనేటువంటి న్యూస్ ఆ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కానివ్వండి, ఆ సహాయకులు చెప్పినప్పుడు ఈ కమెర్లెంగో గారు అక్కడికి వెళ్తారు. వెళ్ళి పోపు గారిని పిలుస్తారు. పిలవడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు మన సమాజంలో కూడా చూస్తాం, ఎవరన్నా మరణించినప్పుడు సమాధి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు సమాధికి ముందు పెట్టిన దించి నిద్రపోతున్నావా ఏమన్నా అని చెప్పి కొడుకుల చేత కానీ కూతుర్ల చేత ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళ చేత పిలిపిస్తారు.
ఒకవేళ అతనిలో ప్రాణం ఉంటే పలుకుతాడేమో అనేటువంటి ఉద్దేశంతో. సేమ్ అలాగే కమర్లింగో కూడా పోపు గారి పేరుని, ఒరిజినల్ పేరు ఏదైతే ఉంటుందో, బాప్తిజమం ఇచ్చేటప్పుడు పెట్టిన పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుతో 3 సార్లు పిలుస్తారు. ఉదాహరణకి మన పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క అసలు పేరు బెర్గోలియో గారు మీరు ఏమన్నా నిద్రపోతున్నారా అని 3 సార్లు పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన పలకకపోతే పోపు గారు మరణించారు అని అధికారికంగా ధృవీకరిస్తాడు. ఇది టెక్నాలజీ రాకముందు. టెక్నాలజీ వచ్చిన తర్వాత 2 రకాలుగా మరణ ధృవీకరణ అనేది జరుగుతుంది. మొదటిది కమర్లింగో గారు పిలుస్తారు, రెండవది డాక్టర్ కూడా ఉంటారు అక్కడ. ఈ గుండె పని చేస్తుందా లేదా మొత్తం అన్నీ పెట్టి చెక్ చేసి ఓకే పోపు గారు మరణించారు అని ఆయన కమర్లింగో అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అధికారికంగా ధృవీకరిస్తే అప్పుడు ఆ సమాచారాన్ని ప్రజలందరికంటే ముందుగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్డినల్స్, ఆర్చ్ బిషప్స్, ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సమాచారం పంపిస్తారు పోపు గారు ఇలా మరణించారు అని. ఆ మరణించగానే జరిగేటువంటి ఒక ప్రక్రియ ఏమిటంటే ఆయన రూమ్లోనే ఆయన మరణం అనేది, లేదా హాస్పిటల్లో ఈ రెండిటల్లో ఎక్కడో చోట జరుగుతుంది. ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ గారు ఆయన రూమ్లో ఉండగానే మరణించారు. సో ఈ కమర్లింగో ఏం చేస్తాడంటే ఆయన రూమ్లోకి వెళ్ళి మొత్తం అక్కడి వరకు పరిస్థితి ఎలాగైతే ఉందో, ఆయన ఏమైనా డాక్యుమెంట్స్ రాసుకుంటూ ఉండొచ్చు, లేదా ఏదో ఒక పని మధ్యలో ఆయన ఆపేసి ఉండొచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని అక్కడితో సీల్ చేస్తారు. అంటే తదనంతరం పోప్ రూమ్లోకి ఎవరో ఒకరు వెళ్ళి పోప్ సంతకం చేయడమో లేదా పోప్ రాజముద్రను వాడటమో ఇలాంటివి జరగకుండా కమర్లింగో గారు లోపలికి వెళ్ళి ఓకే ఇది యథాస్థితి, దీన్ని ఇలాగే ఉంచాలని చెప్పి ఆ డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. పోపు గారి యొక్క గది ఏదైతే ఉంటుందో దాన్ని మూసేస్తారు. ఆ తర్వాత పోపు గారు ధరించేటువంటి ఒక ఉంగరం ఉంటుంది, రాజముద్ర అంటాం. పాతకాలంలో గమనించినట్లయితే ఇది రాజు నుంచి వచ్చిందా లేదా తెలియాలి అని అంటే ఆ రాజముద్ర అనేది ఉంగరం ఉండేది. ఆ ఉంగరంతో లెటర్ మీద అలా ఒక ముద్ర వేస్తారు, ఆ లక్క లాంటిది పూసి అలా ముద్ర వేస్తారు. సో పోపు గారికి కూడా ఎప్పుడు ఒక ఉంగరం ఉంటుంది, దాన్ని ఫిషర్మ్యాన్ రింగ్ అని పిలుస్తారు. ఫిషర్మ్యాన్ రింగ్ అని అంటే దాని మీద ఉండేటువంటి బొమ్మ ఎవరిది అని అంటే పేతురు గారి యొక్క బొమ్మ ఉంటుంది. దాని మీద పేతురు గారు ఒక వలను విసురుతూ ఉన్నట్లుగా ఉన్నటువంటి బొమ్మని ఆ ఉంగరం మీద ఉంచుతారు. దానితో పాటుగా ఆ ప్రజెంట్ పోప్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ గారు ధరించినటువంటి ఉంగరంలో ఫ్రాన్సిస్కస్ అనేటువంటి పేరు ప్లస్ పోప్ పేతురు గారి యొక్క బొమ్మ, ఆ 2 ఉంటాయి. దానితో ఆయన ముద్ర వేస్తారు. సో ఈ కమర్లింగో ఏం చేస్తారంటే మొట్టమొదటగా నాశనం చేసేది ఈ రింగ్ని. ఎందుకనంటే పోప్ మరణించాడు, సో ఈ రింగును ఉపయోగించుకొని అధికారిక పత్రాలు ఏవి ఇక మీదట జారీ కాకూడదు అని చెప్పి ఆ ఉంగరం ఏదైతే ఉందో దాని మీద ఎక్స్ ఆకారంలో సిలువ వేయడం కానీ, అంటే ఇది పనిచేయదు అని, లేదా ఆ ఉంగరాన్ని పూర్తిగా 2 ముక్కలో 3 ముక్కలో చేసి నాశనం చేయడం కానీ అలా చేస్తారు. చేసిన తర్వాత పోపు గారి యొక్క చైర్ అనేది ఏదైతే ఉందో అది ఖాళీ అయింది అని ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తారు. దాన్ని సెడే వ్యాకెంటే అని పిలుస్తారు. సెడే వ్యాకెంటే అంటే పోపు గారి యొక్క స్థానం ఖాళీ అయింది, ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అని ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ అందరికి కూడా సమాచారం పంపిస్తారు. వాళ్ళు ఇంకా ఒక్కొక్కరుగా వాటికన్ నగరానికి చేరుకుంటూ ఉంటారు. అలా జరుగుతుంది. సార్ సాధారణంగా మనం గమనించినట్లయితే మన ఎన్నికలలో ఒక క్యాండిడేట్ నించొని నేను సీఎం నించుంటున్నాను, సో నాకు ఓటు అయినా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది కదా. అలా పోపుకి ఎవరైనా ఎన్నిక కావాలి అనుకుంటే వాళ్ళు అలా నిలబడడం కానీ ప్రచారం చేసుకోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో చూసినట్లయితే ఏం జరుగుతుందంటే, ఉదాహరణకు మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఇక్కడైతే కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ పడుతుంటాయి. ఈ పార్టీ తరపున ఒకరు నేను సీఎం క్యాండిడేట్గా ఉంటాను, ఆ పార్టీ తరపున ఒక వ్యక్తి సీఎం క్యాండిడేట్గా ఉంటారు. కానీ ఈ మన పోపు గారి యొక్క ఎన్నికలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే లోపలికి వెళ్ళి ఎవరో ఒక పేరు రాసే వరకు కూడా ఎవరు నిలబడుతున్నారనేది తెలీదు. నిలబడటం ఇన్ ద సెన్స్ అసలు నిలబడటం అనేటువంటి ప్రక్రియ ఉండదు. లోపలికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరు పోపు కావచ్చు. సాధారణంగా ఏం జరుగుతుందంటే చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికైతే బాగా తెలిసి ఉంటుందో వాళ్ళని పోపుగా ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి సాధారణ వ్యక్తులు కారు. కానీ సాధారణంగా డీకన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పోపు అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఉదాహరణకి డీకన్ గారు ఇప్పుడు 1200 సంవత్సరం తర్వాత అప్పుడు ఒక సమస్య వచ్చింది. 3 ఏళ్ల పాటు ఒక పోపు ఎన్నికే కాలేదు. ఎన్నిక కాకపోతే ఆనాటి ప్రజలందరూ కలిసి కార్డినల్స్ని ఒక రూమ్లోకి దోసేసి మీరు ఇక దీంట్లో నుంచి మీరు పోపుని ఎంచుకుంటేనే బయటకు వస్తారు అని చెప్పి బాగా ప్రెజర్ పెట్టారు. ప్రజలే పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక పోపుని ఎంచుకున్నారు. తీరా ఆ వ్యక్తి ఎవరు అని చూస్తే ఒక డీకన్. ఆయన ఇంకా ప్రీస్ట్ కూడా కాదు, పూర్తిగా ఫాదర్ కూడా కాదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆ డీకన్ని ముందుగా ఫాదర్గా అభిషేకించి, ఫాదర్ తర్వాత బిషప్గా అభిషేకించి, బిషప్ తర్వాత కార్డినల్గా అభిషేకించి, ఆ తర్వాత పోపు గారి యొక్క ఇది ప్రాసెస్ అంతా ఎన్ని రోజుల్లో జరిగిందంటారు?
అప్పుడు చాలా కాలం పట్టింది, అదే. అప్పుడు 3 ఏళ్ల పైన పట్టింది, 3-4 ఏళ్ళు ప్రాసెస్ జరిగింది. కానీ వన్స్ పోప్ ఎలక్ట్ అయిన తర్వాత ఇక రోజుల వ్యవధిలోనే ఈ పట్టాభిషేకాలన్నీ జరిగిపోతాయి. కాకపోతే అది అప్పట్లో జరిగింది, 1200 సంవత్సరం అంటే 800 సంవత్సరాల వెనక జరిగింది. కానీ ఈ రోజు దాదాపుగా కార్డినల్స్లో నుంచే ఒకరు పోప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కార్డినల్స్ ఎంతమంది వెళ్తారు సార్? ఎవరెవరికి అలాంటి ఛాన్స్ ఉంటుంది అవ్వడానికి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకి 252 మంది కార్డినల్స్ ఉన్నారు. అందులో 80 బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటింగ్ వేయడానికి హక్కు ఉంటుంది. కానీ ఎన్నిక కావడం మాత్రం ఎవరైనా కావచ్చు. ఓటింగ్ లేకపోయినా అంటే 80 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళను కూడా పోపుగా ఎంచుకోవచ్చు. కానీ సాధారణంగా జరిగేది లేదా మనం చరిత్రను గమనిస్తే 80 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు యూజువల్గా పోపుగా ఎంచుకోబడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకించి 252 మందిలో ఓటు హక్కు ఉన్నది అనగా 80 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కార్డినల్స్ 135 మంది ఉన్నారు. 135 మందిలో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 133 మంది ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఈ 133 మందిలో 2/3 వంతుల మెజారిటీ ఎవరైతే ఎంచుకుంటారో ఆ వ్యక్తి పోపు అవుతాడు. అంటే దాదాపుగా 133 మందిలో 90 మంది ఎవరినైతే ఎంచుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే పోపు అవుతారు. ఇక ఎవరు అవడానికి వీలుండదు. అసలు కాన్క్లేవ్ అంటే ఏంటి సార్? అసలు అందులో ఏం జరుగుతుంది? సో కాన్క్లేవ్ అనేది మన పదం కాదు, మన ఇంగ్లీష్ పదం కాదు అది. కాన్క్లేవ్ అనేటువంటి పదానికి గ్రీకు భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, లాటిన్ పరిభాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే విత్ కీ అని అర్థం. అంటే ఒక తాళముతో పాటు అని అర్థం. ఇది ఎందుకు వచ్చింది, దీని వెనుక కథ ఏమిటి అని అంటే కార్డినల్స్ పోపుని ఎంచుకోవాలి అని అంటే మనలాగా బయట నిలబడి నేను నిలబడుతున్న నాకు ఓటేయండి ప్రచారం ఏముండదు. సాధారణంగా పోపు ఎన్నిక కావడానికి ముందు కాంగ్రిగేషన్స్ అని జరుగుతాయి, జనరల్ కాంగ్రిగేషన్స్ అని. కార్డినల్స్ అందరూ 80+ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఉండి అక్కడ ప్రజెంటేషన్స్ ఇస్తారు. అంటే ప్రస్తుతం మన సమాజం ఎలా ఉంది, మన చర్చ్ ఇలా ఉంది, ఈ విషయాల్లో వెనుకబడి ఉన్నాము, ఈ విషయాల్లో ముందున్నాము, ఈ విషయాల్లో ఇంకా చర్చలు చేయాల్సి ఉంది లేదా ముందుకెళ్లాల్సి ఉంది అని వాళ్ళందరూ చర్చలు చేసుకుంటూ ఉంటారు. ఆ చర్చలు చేసుకునేటప్పుడు వింటున్నటువంటి కార్డినల్స్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక ఐడియా వస్తుంది. ఏమని, ఓకే ఈ వ్యక్తిని పోపుగా ఎంచుకుంటే ఈ వ్యక్తి ఈ రంగంలో బాగా కృషి చేయగలడు అని వీళ్ళందరికీ ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఈ విధంగా దాదాపు 9-10 జనరల్ బాడీ మీటింగ్స్ లాగా జరుగుతూ ఉంటాయి. అక్కడ కార్డినల్స్ వివిధ అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ కలిసి మే 7వ తేదీ ఈరోజు కాన్క్లేవ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు వీళ్ళందరూ కలిసి 133 మంది కలిసి ఆ సిస్టీన్ చాపెల్ లోపలికి వెళ్ళిపోయి లోపల తాళం వేసేసుకుంటారు. సో కాన్క్లేవ్ అంటే లోపలికి వెళ్ళి తాళం వేశారు అని అర్థం. సో లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళు డోర్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఫోన్లు కానీ న్యూస్ పేపర్లు కానీ అసలు బయట ఏం జరుగుతుంది, ఉదాహరణకి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఓన్లీ పోపు గురించి ఎన్నిక గురించి మాత్రమే ఇక ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళదు, లోపల నుంచి బయటికి రాదు. అండ్ రెండోది కార్డినల్స్ కూడా లోపలికి వెళ్ళే ముందు ఒక ప్రమాణం చేయాలి. ఏమనంటే లోపల ఏం జరిగినా సరే మేము బయట చెప్పము అని వాళ్ళు ప్రమాణం చేసి లోపలికి వెళ్తారు. ఎందుకంటే ఒక్కసారే ఒక పోపుని ఎంచుకోవడం అనేది జరగదు, ఒక 2-3 రోజుల ప్రాసెస్ పడుతుంది. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అని అంటే ఒక వ్యక్తి ఎక్కువ ఓటింగ్ రావచ్చు, ఆ తదనంతరం ఆ వ్యక్తి యొక్క ఓటింగ్ పడిపోవచ్చు, ఇంకొక వ్యక్తి ఎంచుకోబడవచ్చు. ఇలా జరిగేటువంటి ప్రక్రియలో లోపల ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏం జరిగింది అనేటువంటి విషయాలు బయటికి చెప్పకూడదు. సో ఆ విధంగా లోపలికి వెళ్ళి తాళం వేసుకుంటారు. ఆ తాళం వేసుకుంటే సిస్టీన్ చాపెల్లో కూడా ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ సిస్టీన్ చాపెల్లో ఇటువైపు చివరికి లాస్ట్ జడ్జిమెంట్ అని తుది తీర్పు, యేసుక్రీస్తు ఉండి తుది తీర్పు తీరుస్తున్నటువంటి పెద్ద పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్కి ఎదురుగా కూర్చుంటారు కార్డినల్స్ అందరూ. అంటే మేమందరము తుది తీర్పుకు లోబడాల్సిన వాళ్ళము, మేము ఇక్కడ ఏదన్నా పొరపాటుగా చేసినా లేదా దేవుని వీళ్ళు పవిత్రాత్మ దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి వ్యతిరేకంగా చేస్తే ఈ తీర్పుని మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆ లాస్ట్ జడ్జిమెంట్ సీన్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఓటింగ్ నేను వేస్తున్నానని చెప్పి వేయాలన్నమాట. అలా జరుగుతుంది, అది కాన్క్లేవ్. సో ఇది కూడా ఒక రకంగా దైవ నిర్ణయం కంప్లీట్గా. ఎందుకనంటే ఇప్పుడు 5 మంది ఉన్న చోటే 5 రకాలుగా మాటలు వెళ్తూ ఉంటాయి. అలాంటిది 130 మందిలో 90 మంది ఒక వ్యక్తిని ఎంచుకోవాలి. సో అల్టిమేట్గా పవిత్రాత్మ దేవుని యొక్క సహకారం లేకపోతే అది జరగదు. రెండవది కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజెంట్ అట్లీస్ట్ ఈ 150 కోట్ల మంది అందరం కలిసి పోపు గారి ఎన్నిక కోసం ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇంత 150 కోట్ల మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే పవిత్రాత్మ దేవుడు
వాళ్ళకి అక్కడ సహాయం అందించి ఈ వ్యక్తిని ఎంచుకుంటే బాగుంటుందని వాళ్ళకి ప్రేరణ కలిగిస్తాడు. దేవుడు ఇన్స్పిరేషన్ ఇస్తాడు. ఎందుకంటే ప్రతిసారి డైరెక్ట్గా వచ్చి నువ్వు వాడికి ఓటే వీనికి ఓటే అని దేవుడు చెప్పడానికి అక్కడ, ఎందుకంటే మనకు బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు. ఇది సాధారణంగా జరిగే ఎన్నికలు కావు, రైట్, ఎన్నుకునే రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మన పోప్ జాన్ పాల్ II గారు 1996లో ఒక డాక్యుమెంట్ని ప్రచురించారు. అందులో ఆయన చెప్పింది ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి కార్డినల్స్ ఎవరైనా సరే ఇప్పుడు తినడానికో లేదా పక్కకి వెళ్ళడానికి వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు నువ్వు నాకు ఓటేయి, నేను గెలిస్తే నేను నీకు అది చేస్తా ఇది చేస్తా అని ఇండైరెక్ట్గా ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా మీకు తాయిలాలు అందిస్తాము, ఇక్కడ మనకి రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఇలాంటి తాయిలాలు ఇస్తాము అని చెప్పి ఏదన్నా అంటే ఆటోమేటిక్గా ఎక్స్కమ్యూనికేట్ అయిపోతారు కార్డినల్ లెవెల్లో. సో అంత పెద్ద ఒక కండిషన్ని పోప్ జాన్ పాల్ II గారు ఇంక్లూడ్ చేశారు. కాబట్టి నువ్వు నాకు ఓటేయి అని చెప్పేటువంటి అధికారము ఎవరికి లేదు. ఒకవేళ అలా అడిగారు అని అంటే ఆటోమేటిక్గా ఆ క్షణమే ఎక్స్కమ్యూనికేట్ అయిపోతారు. అంతే అంతే. అది స్వనిర్ణయం ఒకటోది, రెండవది దేవుని యొక్క పవిత్రాత్మ యొక్క ప్రేరణ. ఆ రెండు జరగాలనేటువంటి ఉద్దేశంతో అది పెట్టారు. సార్, ఒకవేళ ఈ కార్డినల్స్ అందరూ ఏకాభిప్రాయానికి రాకపోతే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇలాంటి సంఘటన ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా ఇంతకు ముందు? 2/3 మెజారిటీ అనేది మ్యాండేటరీ. కానీ కరెక్ట్గా ఆలోచిస్తే ఎగ్జాక్ట్ ఒక 20 years ago ఇలా లేదు. చాలా కాలం నుంచి, 100 సంవత్సరాల నుంచి 2/3 మెజారిటీ ఉండింది. కానీ 1996లో జాన్ పాల్ II గారు ఏం చేశారంటే, ఒకవేళ 30 లేదా 35 ఓటింగ్స్ జరిగిన తర్వాత కూడా ఒక పోపు ఎంచుకోబడకపోతే, అంటే ఇప్పుడు సాధారణంగా మనకున్న సమాచారం మేరకు రోజుకు 4 సార్లు ఓటింగ్ జరుగుతుంది. పొద్దున్న 2 సార్లు, సాయంత్రం లోపు 2 సార్లు, 4 సార్లు ఓటింగ్ జరుగుతుంది ఒక రోజుకి. అలాగా ఫస్ట్ 3 రోజులు జరుగుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి. 3 రోజుల్లో రాలేదనుకోండి, 4వ రోజు బ్రేక్ ఉంటుంది. వాళ్ళందరూ లోపలే ఉంటారు, బయటికి ఎవరు రారు. సమాచారం లోపలికి పోదు, బయటికి రాదు. వాళ్ళందరూ ఆ రోజంతా ప్రేయర్లో ఉంటారు. ఇంకా ఆ రోజు ఓటింగ్ జరగదు 4వ రోజు. అక్కడ నుంచి మళ్ళీ 7వ రోజు వరకు కొనసాగుతుంది. 7వ రోజు కూడా రాకపోతే మళ్ళీ ఒకటే బ్రేక్, మళ్ళీ జరుగుతుంది ఎన్నిక. అలాగా దాదాపు 10-15 రోజుల పాటు జరిగిన తర్వాత కూడా రాకపోతే 50% + 1, అంటే మన ప్రజాస్వామ్యం లాగా అలా ఎన్నిక అయినా కూడా ఓకే అని జాన్ పాల్ II గారు 1996లో ఒక రూల్ తీసుకొచ్చారు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన తీసుకొస్తే, బెనిడిక్ట్ 16 వచ్చిన తర్వాత లేదు, మళ్ళీ మనము 2/3 మెజారిటీయే మనకు కావాలి, ఎందుకంటే యునానిమస్గా ఎంచుకున్నటువంటి వ్యక్తి మాత్రమే ఉండాలి తప్ప ఏదో 50% పైన ఎవరో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినందుకు అట్లా కాకూడదు అని చెప్పేటువంటి ఉద్దేశంతో బెనిడిక్ట్ 16 గారు మళ్ళీ ఆ పాత రూల్ ఏదైతే ఉందో జాన్ పాల్ II గారికి ముందు రూలు, దాన్నే తీసుకొచ్చారు. సో ఈ విధంగా యూజువల్గా మనకి 2-3 రోజుల్లోపే నిర్ణయం అనేది బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి ముందు చాలా మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్లో వీళ్ళందరికీ అర్థమైపోతుంది కార్డినల్స్కి ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, దీనికి ఏ వ్యక్తి అయితే సమాధానం చెప్పగలడు అని. దానికి తోడుగా వాళ్ళందరికీ డాక్యుమెంట్స్ లాంటివి ఇస్తారు, ఒక బుక్ లాంటిది. ఆ బుక్లెట్లో ప్రతి కార్డినల్ గురించి ఉంటుంది. ఆ కార్డినల్స్ అందరూ ఇతను ఏ రంగాల్లో పనిచేశారు. ఉదాహరణకి పోల్ ఆంటోని గారు ఉన్నారు. పోల్ ఆంటోని గారు కూడా పోపు గారు కావచ్చు, మనం చెప్పలేము అది. సో పోల్ ఆంటోని గారు ఏ రంగాల్లో కృషి చేశారు, ఈయన ఎక్కడి నుంచి, ఈయన ఇప్పటి వరకు ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో, ఈయన పోపుగా ఎన్నికైతే ప్రపంచ క్రైస్తవానికి మేలు జరుగుతుందా అనేటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఆల్రెడీ. సో వాళ్ళందరూ ఆ బుక్స్ అన్నీ చదువుతూ ఉంటారు. సో ఈ వ్యక్తి అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఓటేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా సార్, ఇప్పుడు పోపు అయ్యాక పేరు మార్చుకుంటారు అంటారు కదా, అసలు ఎందుకు మార్చుకుంటారు? మార్చుకోవడం అవసరమా? అవసరం. క్రీస్తు శకం 600 వరకు ఎవరి ఒరిజినల్ పేరు వాళ్ళకే ఉండేది. 600 తర్వాత జాన్ అనేటువంటి పోపు గారు వచ్చారు. జాన్ ఆర్ పాల్, జానే అనుకుంటున్నాను. సో ఆ జాన్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి మళ్ళా వేరే పేరు మార్చుకోవడం మొదలైంది. ఎందుకనంటే ఆ జాన్ అనేటువంటి పోపు గారికి వేరొక పేరు ఉండేది. ఆ వేరొక పేరు ఆ కాలంలో అక్కడ ఎవరో దేవతలు ఉండే, వేరే దేవతలు ఎవరో, ఆ దేవతల పేరు ఆ వ్యక్తికి ఉండేదంట. సో ఇది పోపు గారికి ఈ పేరు ఉంటే బాగోదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన పేరు మార్చుకున్నాడు. అయితే పేరు మార్చుకోవడం అనేది ఈ పోపుల దగ్గర ప్రారంభమైనటువంటి కథేమి కాదు. మనకి ఇది మొదలైంది ఎక్కడ అంటే అబ్రహాము గారి దగ్గర. అబ్రహాము యొక్క అసలు పేరు అబ్రాము, కానీ దేవుడు ఆయన అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము దగ్గర ఈరోజు మనం అబ్రహాం గురించి మాట్లాడుతున్నాం. 4000 సంవత్సరాలు అయిపోయింది ఆయన జీవించి అటు ఇటు.
ఇప్పటికీ అబ్రహాం గురించి మాట్లాడతాం. అలాగే యాకోబు అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఆయన పేరుని ఇజ్రాయేల్ అని మార్చాడు. ఇజ్రాయేల్ దేశం ఈరోజు ఉంది. అదే దేశంలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆ తర్వాత కొత్త నిబంధనలోకి వస్తే 2 వ్యక్తులు ప్రధానంగా పేరు మార్చుకున్నారు. అందులో మొదటి వ్యక్తి పౌలు గారు అని చెప్పొచ్చు. ఆయన అసలు పేరు సౌలు, కానీ పౌలుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత అందరికీ మూలమైనటువంటి వ్యక్తి పేతురు. ఆయన యొక్క అసలు పేరు పేతురు కాదు, ఆయన పేరు సీమోను. ఈ సీమోను అనేటువంటి పేరుని మార్చి యేసుక్రీస్తు ఆయన ఒక పేరు పెట్టాడు. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి భాష అరమాయికు భాషలో పేతురు గారికి యేసుక్రీస్తు పెట్టిన పేరు ఏంటి అని అంటే కేఫా అని పెట్టాడు. కేఫా అంటే రాయి అని. ఆ రాయి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ కేఫా అనేటువంటి పేరు గ్రీకులోకి వచ్చినప్పుడు ప్యాట్రోస్ అయింది. తర్వాత ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు పీటర్ అయింది. తెలుగులోకి వచ్చినప్పుడు పేతురు అయింది. ఇంకొక పేరు కూడా మనకు సుపరిచితమే, రాయప్ప అని పిలుస్తుంటాం. రాయప్ప అంటే కేఫా అంటే రాయినే రాయప్ప చేశాము. సో అక్కడ నుంచి పేరు మార్చుకోవడం అనేది మొదలైంది. అలా పేతురు గారి దగ్గర మొదలైంది. అలా ఈ రోజు వరకు అది కంటిన్యూ అవుతుంది. సో అదైతే కంపల్సరీ కాదు, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రాన్సిస్ గారు ఉన్నారు, ఆయన పేరు బెర్గాలియో అనేటువంటి పేరు కొంతమంది చదువుకున్న వాళ్ళు దాన్ని పలకగలరు, కానీ అందరూ పలకలేరు. బెర్గాలియో అనేది పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి పలుకుతాడా అంటే చెప్పలేము. సో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఉన్నారు. చైనీస్ భాష మాట్లాడేవారు పోపు గారి యొక్క పేరును పలకాలి, జపనీస్ మాట్లాడే వాళ్ళు పలకాలి. సో అందువల్ల సులువుగా ఉండేటువంటి పేరు, ఉదాహరణకి జాన్, పాల్, బెనెడిక్ట్, తర్వాత ఫ్రాన్సిస్, ఇలాంటి పేర్లు సింపుల్గా ఉండేవి వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. దానితో పాటుగా ఒక మోటో ఉంటుంది. ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ గారు ఉన్నారు. ఫ్రాన్సిస్ అనే పేరుని ఎంచుకుంటున్నాను అనగానే మనం చరిత్రలోకి తొంగి చూస్తాం. ఫ్రాన్సిస్ అనేటువంటి పేరు మీద ఆల్రెడీ ఒక పునీతుడు ఉన్నాడు. ఆ పునీతుడు దయ చూపిస్తూ ప్రకృతితో ఏకమై బ్రతికాడు, ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చాడు. అందుకనే మన పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా ఒక విశ్వలేఖను రాశారు, మీకే స్తోత్రం అని, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అని. సో ఆయన లక్ష్యాలు అనేవి నేచర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే పోపు గారు ఆ పేరు ఎంచుకోగానే ఓకే, ఈ పోపు గారు ఈ రంగంలో కృషి చేయబోతున్నాడు అని అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తర్వాత వచ్చే పోపు బెనెడిక్ట్ 17 అని పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు 16, 15 ఏం చేశారో గమనిస్తే 17 దాదాపు అదే చేయబోతున్నాడని అర్థమవుతుంది. 15 అంటే ఆయన బాగా పీస్, శాంతికి మారుపేరు ఆయన. 16 అంటేనేమో ఆయన థియాలజీ, ఆయన గొప్ప వేదాంతవేత్త అనమాట. సో రాబోయేటువంటి వ్యక్తి ఈయన బెనెడిక్ట్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తాడని. లేదా తర్వాత వచ్చిన పోపు ఫ్రాన్సిస్ 2 అని పెట్టుకున్నాడు అనుకోండి. సింపుల్గా ఏంటంటే ఫ్రాన్సిస్ గారు ఏదైతే ఆదర్శాన్ని ఏర్పాటు చేశారో అదే లైన్ కొనసాగబోతుంది అని అర్థం చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఎన్నిక జరిగేటప్పుడు ఈ తెల్ల పొగని నల్ల పొగని అంటున్నారు కదా సార్, అసలు దాని గురించి ఏంటి? సాధారణంగా ఇప్పుడు ఎన్నిక జరుగుతూ ఉన్నప్పుడు బ్యాలెట్స్ అనేవి కౌంట్ చేస్తూ ఉంటారు. సో మొదటి రౌండ్ బ్యాలెట్ కౌంట్ అయింది, 2/3 మెజారిటీ రావాలి. సో 133 మందిలో 90 మంది ఒక వ్యక్తిని ఎంచుకోలేదు, మెజారిటీ ఎవరికి రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పోల్ అయినటువంటి బ్యాలెట్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లో ఏముంటుందంటే నేను పలానా వ్యక్తిని ఎంచుకోవాలనుకుంటున్నానని పైన ప్రీ టెక్స్ట్ ఉంటుంది ఆల్రెడీ, అక్కడ జస్ట్ పేరు రాస్తారు మన కార్డినల్స్. సో పోపు ఎన్నిక కాలేదు కాబట్టి ఈ పోగైనటువంటి పేపర్లన్నీ తీసుకొని వెళ్ళి ఆ సిస్టీన్ చాపెల్లో నుంచి ఒక చిన్న రంధ్రం ఏర్పాటు చేసి పైన ఒక చిమ్నీ పెట్టారు, పైకి చిమ్నీ పెట్టి ఆ చిమ్నీలో ఏం చేస్తారంటే ఈ బ్యాలెట్ పేపర్స్ ప్లస్ కొన్ని కెమికల్స్ వేస్తారు, రసాయనాలు వేసి మంట పెడితే నల్లటి పొగ బయటకు వస్తుంది. దాని అర్థం ఏంటి అని అంటే ఎన్నిక జరిగింది కానీ పోపు గారి ఎన్నిక కాలేదంటే మెజారిటీ ఎవరికి రాలేదు అని. కానీ ఎప్పుడైనా మెజారిటీ వచ్చింది అంటే 2/3 మెజారిటీ రాగానే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు పోపుగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. ఎందుకంటే అది చాయిస్. ఇప్పుడు దేవదూత మరీ తల్లి దగ్గరికి వచ్చి ఈ విధంగా నీకు పుట్టబోతున్నాడమ్మా అని చెప్పి ఒక సందేశాన్ని అందించాడు. అంటే ఇండైరెక్ట్గా ఆమె యొక్క కన్సెంట్ తీసుకుంటున్నాడు దేవుడు. సో అలాగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మీరు పోపు కావడానికి రెడీనా, ఓకేనా, లేదా నా ఆరోగ్యం సరిగా లేదు నేను ఇది చేయలేనేమో అని అంటే ఓకే, మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది ఓటింగ్. లేదు నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే వెంటనే వైట్ స్మోక్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ స్మోక్ రావడానికి కెమికల్స్ వేరేవి కలుపుతారు, వేరేవి కలిపి మళ్ళీ మంట పెడితే ఈసారి తెల్లటి పొగ బయటకు వచ్చేస్తుంది. సో దట్ బయట ఉన్న వాళ్ళందరికీ ఒక ఇండికేషన్ అనమాట, పోపు ఎన్నికయ్యారా లేదా అనేది తెలుస్తుంది ఆ విధంగా.
జనరల్గా మనం రాజకీయ నాయకులను ఎన్నుకుంటాం కదా, వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు హామీలు ఇస్తారు, ఇది చేస్తాం అది చేస్తామని. ఒకవేళ వాళ్ళు ఎన్నికైన తర్వాత అవి చేయకపోతే మనము ఆ రాజకీయ నాయకుడు దించే హక్కు కూడా మనకుంటుంది, ఎందుకంటే ఓటు వేసాం కాబట్టి. అలా పోపును పదవి విరమణ చేయించే ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? చేయొచ్చు అలాగా? దీనికి సమాధానం నో. ఒక పోపు ఎన్నికయ్యారు అని అంటే కానన్ లా ప్రకారం 2 సందర్భాల్లో మాత్రమే తదుపరి ఎన్నిక జరుగుతుంది. ఒకటి ఆ పోపు మరణించాలి, లేదా రెండవది స్వయాన ఆయనే నిర్ణయం తీసుకొని రిజైన్ చేయాలి. అంతే తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ కావచ్చు, క్యాథలిక్స్ కావచ్చు, ఎవరికి కూడా ఆ హక్కు లేదు. ఎందుకనంటే పోపు గారిని నియమిస్తున్నది మనం కాదు, దేవుడే నియమిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి పేతురు గారిని యేసుక్రీస్తు పిలిచి పోపుగా నియమించాడు. మిగిలిన అపోస్తలులో లేదా నువ్వో నేనో వెళ్ళి మీరు దిగిపోండి అని పేతురు గారికి చెప్పేటువంటి హక్కు లేదు మనకి, ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తు ఆయన్ని పెట్టారు కాబట్టి. సో ఆ హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు పోపు గారు ఎన్నికైన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆయన్ని కన్సల్ట్ చేస్తారు, మీకు ఇష్టపూర్వకంగా ఉంటారని చెప్పి. ఇప్పుడు ఆయన ఒప్పుకున్న తర్వాత డైరెక్ట్గా ప్రజలకు కనబడతారా, లేదంటే వేరే ఏదైనా ప్రేయర్ ఏదైనా అతను చేస్తూ ఉంటారా? సో పోపుగా ఎన్నిక అయిన తరువాత ఆ సిస్టీన్ చాపెల్లోనే ఒక మూలకి ఒక గది ఉంటుంది. ఆ గదిని రూమ్ ఆఫ్ టీయర్స్ అని పిలుస్తారు, కన్నీటి గది అని పిలుస్తారు. ఆ కన్నీటి గదిలో ఏముంటాయంటే అందరికీ సరిపడా ఈ పేపల్ వెస్టమెంట్స్ ఉంటాయి. ఆ వెస్టమెంట్స్ అన్ని 3 సైజుల్లో అక్కడ ఉంటాయి, స్మాల్, మీడియము, లార్జ్. వాళ్ళు ఎవరు ఎన్నిక అవుతారని తెలియదు కాబట్టి 3 రకాల సైజులు అక్కడ పెడతారు. మనం సాధారణంగా ఇప్పుడు డిమార్ట్లోకి వెళ్ళామనుకోండి, డిమార్ట్లో అన్ని రకాల సైజులు బట్టలు అక్కడ ఉంటాయి, ఎందుకంటే వచ్చేవాడు ఏ సైజు అయినా ఉండొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ పోపు ఎవరవుతారని తెలియదు కాబట్టి అందరికీ సరిపడా ఉంటాయి. వీళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి అది ఒకటోది వాళ్ళు వేసుకునేటువంటి దుస్తులకి అవన్నీ ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది. రెండోది వీళ్ళు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వీలుగా. రెండోది కొంతమంది లోపలికి వెళ్ళి ఏడుస్తారు. అలా ఏడ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఒక 50 ఏళ్ల క్రితం ఎన్నికైనటువంటి ఒక 1950లో రఫ్గా ఆయన పేరు మర్చిపోయాను, ఆయన లోపలికి వెళ్ళి ఒకటేమైనా ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు, కారణం ఏంటి అని అంటే నా మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టారు అని లోపలికి వెళ్తూ ఆ పక్కన ఉన్నటువంటి కార్డినల్స్ అందరితో ఒక జోక్ వేశాడు, ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఏడ్చాడంట. ఏమనంటే మీరు ఇంత పెద్ద ఎన్నిక చేశారు, దేవుడు మిమ్మల్ని అందరినీ మన్నించును గాక అని. అంటే వాళ్ళు మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళాడంట. మన పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు తీవ్రమైనటువంటి హృదయంతో వెళ్ళాడంట, బయటకు వచ్చేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది అని అన్నాడు. మన బెనడిక్ట్ 16 గారు లోపలికి వెళ్ళినప్పుడు వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు అన్నాడంట, నా మీద ఒక పెద్ద కత్తి పడబోతుంది నా మెడ మీద అని అన్నాడంట. సో అట్లా వాళ్ళ యొక్క భావోద్వేగాలని దేవునికి ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక గది అని చెప్పొచ్చు. దానితో పాటుగా పోపు ధరించేటువంటి షూ కావచ్చు, దుస్తులు అవన్నీ కూడా అందులో సిద్ధంగా ఉంచుతారు. అక్కడి నుంచి పోపును బయటికి తీసుకొని వస్తారు. బయటికి తీసుకొని వచ్చి ఆ విండోలో నుంచి హెబమస్ పాపం అని చెప్తారు, అంటే మనకు ఒక కొత్త పోపు వచ్చారు అని. సో సాధారణంగా అప్పుడు ఆయన తన యొక్క కొత్త పేరును వెల్లడిస్తారు. ఆ గదికి కన్నీటి గది అని మాత్రమే ఎందుకు పేరు పెట్టారు సార్? లోపలికి వెళ్ళే కార్డినల్ ఏడ్చి పోపుగా బయటకు వస్తారు కాబట్టి, అంటే దేవుని యొక్క సహాయాన్ని అక్కడ వాళ్ళ యొక్క భావోద్వేగాలన్నింటినీ అక్కడ వ్యక్తం చేసి దేవునికి బయటకు వస్తారు. అందువల్ల అలా పిలుస్తారు. ఇప్పుడు పోపు అవగానే వాళ్ళ డ్రెస్సెస్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా సార్, వాళ్ళ డ్రెస్ డిఫరెంట్. తర్వాత వాళ్ళు కొన్ని వస్తువులు ధరించడం జరుగుతుంది, అంటే వాటి దేనికి సూచన, ఎందుకు అలా? సాధారణంగా ఆయన పైనుంచి కింద వరకు ఆయన శరీరాన్ని గమనిస్తే ముఖ్యంగా 3 కనిపిస్తాయి. ఒకటోది ఆయన పైనుంచి కింద వరకు ఒక తెల్ల వస్త్రాన్ని వేసుకుంటారు. తెల్లటి వస్త్రం ఏంటి అని అంటే పవిత్రతకు సూచన. ఈయన ఒక కొత్త వ్యక్తిగా ఇప్పుడు ప్రపంచం ముందుకు రాబోతున్నాడు. పేతురు గారి గురించి మనకు అందరికీ తెలిసిందే. పేతురు గారిని 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో కలిసి తిరిగాడు. ఎవరో ఒక చిన్న పని పిల్లలు వచ్చి నువ్వు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడివి కదా అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి మొదటి పోపు పేతురు గారు అన్నారు. అంటే మనుషులందరికీ అలాంటి సిచ్యువేషన్ అనేది ఒకటి వస్తుంది కొన్నిసార్లు. సో కానీ యేసుక్రీస్తు తదనంతరం పోపు పేతురుకి కనిపించడం, అపోస్తలులకు కనిపించడం, ఆ తర్వాత వాళ్ళు ప్రాణాలు పెట్టేంతగా సిద్ధమయ్యారు. కనుక ఆ రీతిలో ఆలోచించినప్పుడు వాళ్ళు ఒక నూతన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి దానికి సూచనగా ఒక తెల్లటి వస్త్రాన్ని ధరిస్తారు. రెండవది వాళ్ళు వేసుకునేటువంటి షూ సాధారణంగా ఇంతకుముందు గమనించినట్లయితే పోప్ ఫ్రాన్సిస్ గారికి ముందు వాళ్ళు ఎర్రటి షూ వేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అది పెద్దగా వేసుకోవడం లేదు, కానీ గతంలో ఉండేది. అది ఒక 100 ఏళ్ల క్రితం వరకు ఎర్రటి షూ వేసుకునేవారు. ఎర్రటి షూకి గుర్తు ఏమిటి అని అంటే ఇది రక్తానికి సూచన, మా ప్రాణాలను పెట్టైనా సరే మేము క్రీస్తును ప్రకటిస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎర్రటి షూ వేసుకుంటారు.
ఆ తదనంతరం వాళ్ళు ఒక కొత్త ఉంగరాన్ని కూడా ధరిస్తారు. మనం ముందే చెప్పుకున్నాము, ప్రతి పోపు గారికి కూడా ఒక ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం మీద వాళ్ళ యొక్క పేరు ప్లస్ పేతురు గారి యొక్క బొమ్మ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఒక ఉంగరము, ఒక వస్త్రము, షూ, దానికి తోడుగా వాళ్ళు పట్టుకునేటువంటి యాజక దండం ఏదైతే ఉంటుందో దానికి పైన మన బిషప్లందరికీ దండం ఇలా ఉండి పైన కొంచెం ఇలా వంపు తిరిగి ఉంటుంది. కానీ పోపు గారు పట్టుకునేటువంటి ఆ దండానికి మాత్రం పైన ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా పైన శిలువ మాత్రమే ఉంటుంది. దాని యొక్క గుర్తు ఏమిటి అని అంటే ఈయన యేసుక్రీస్తుకు మాత్రమే తల ఉంచుతాడు, అంటే ఈయనకు పైన ఉన్నది ఇంకా యేసుక్రీస్తే అనేటువంటి ఉద్దేశంతో దాన్ని పట్టుకుంటాడు. సో అవి సాధారణంగా మారేటువంటి అంశాలు. పోపు ఎన్నికైన తర్వాత తనకి ఇష్టం వచ్చినట్లు చేయొచ్చా? పోపు గారు ఇప్పుడు ఉదాహరణకి ఫ్రాన్సిస్ గారు ఎన్నికయ్యారు. ఫ్రాన్సిస్ గారు నేను ఇంకా పోపుని అయ్యాను కాబట్టి నాకు నచ్చింది నేను చేసేయొచ్చా అనేటువంటి క్వశ్చన్ వస్తే నో, అలా చేయడానికి లేదు. ఎందుకంటే పోపు గారు తీసుకునేటువంటి నిర్ణయము అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి అనేక అంశాలకు సరిపడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి అబద్ధం ఆడొద్దు అనేది మనకు ఆల్రెడీ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞ. సో ఇప్పుడు వచ్చినటువంటి పోపు మీరు అబద్ధం ఆడొచ్చు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు కథోలిక శ్రీసభ అధికారికంగా బోధించిందో, ఎయిదర్ అది బైబిల్ ద్వారా కావచ్చు, ట్రెడిషన్ ద్వారా కావచ్చు, గతంలో ఉన్నటువంటి పోపులు చెప్పిన దాని ద్వారా కావచ్చు, అలా ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో దానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేడు. సో వాటికి అనుబంధంగా లేదా వాటిని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఈ అంశాల్లో మనం ఇంకా ఇది చేయొచ్చు అని వాటిని ఎక్స్టెండ్ చేయొచ్చు తప్ప, సో ఏది చేస్తే ఇంకా క్రైస్తవత్వం పెరుగుతుంది అట్లా కరెక్ట్ అలాంటి ఉద్దేశంలో చేయొచ్చు తప్ప మిగిలిన అంశాల్లో నాకై నేను ఇది ఒక డెసిషన్ తీసుకుంటా అనడానికి లేదు. సరే, పోపు గారు విశ్వలేఖలు రాశారంటారు కదా, అసలు ఏముంది అందులో? విశ్వలేఖలు అనేది ఏంటంటే ఒక వ్యక్తి పోపుగా ఎన్నిక అయిన తరువాత ఆ వ్యక్తి తన కింద ఉన్నటువంటి విశ్వాసులందరికీ మీరు ఇలా జీవించండి, అలా జీవించండి అని లేఖలు రాస్తారు. ఇది మొదటి నుంచి జరుగుతున్నది. ఇప్పుడు ఉదాహరణకి పౌలు గారు ఉన్నారు, ఆయన ఒక అపోస్తలుడు. ఆయన ఏం చేశాడంటే రోమాలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, అక్కడ వివిధ రకాల దేవుళ్ళు ఉన్నారు, అక్కడ వివిధ రకాల ఆచారాలు ఉన్నాయి. వాళ్ళకి యేసుక్రీస్తును ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? రోమియోలకు ఆయన ఒక లేఖను రాశాడు. తెసలోనిక అనేటువంటి ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో క్రైస్తవులకి ఒక లేఖను రాశాడు. అలాగా వివిధ ప్రాంతాలకు వాళ్ళు లేఖలను రాశారు. మన మొదటి పోపు గారు ఉన్నారు, పేతురు గారు కూడా 2 విశ్వలేఖలు రాశారు. మొదటి పేతురు, రెండో పేతురు, అవి 2 బైబిల్లో ఉన్నాయి. అంటే పోపుగా ఎన్నికైన తర్వాత ప్రజలందరికీ మార్గనిర్దేశం చేయడానికి వాళ్ళు లేఖలు రాస్తూ ఉంటారు. సో ఆ విధంగా మన పేతురు గారు లేఖలను రాశారు, పౌలు గారు రాశారు, యోహాన్ గారు రాశారు. అలాగా ఈనాటికి ఎంపిక అవుతున్నటువంటి పోపులు కూడా లేఖలను రాస్తారు. సో ప్రజలకు మంచి చేసేది ఏదైనా సరే అందులో వాటిని ఇంక్లూడ్ చేసి పెడతారు. మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఉదాహరణకి ఆయన ఎన్నిక కాగానే సువార్తానందం అని ఒకటి రాశారు, ఎవాంజలి గాడియం అని. అందులో మనమందరము అంటే లే పర్సన్స్ ఎలా సువార్త చేయొచ్చు, ఫాదర్లు సిస్టర్లు ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అని ఆయన ఒక విశ్వలేఖ రాశారు. సో అలాగా మన సువార్త ప్రబోధం కోసం అలా రాస్తుంటారు. ఇప్పుడు పోపు గారి ఎన్నిక అయిన తర్వాత ఆయన పాలన అధికారికంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? 2/3 మెజారిటీ రాగానే అక్కడ ఉన్నటువంటి కార్డినల్స్ వెళ్ళి అడుగుతారు, ఆ ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి కార్డినల్స్ వెళ్ళి మీరు పోపుగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. నేను సిద్ధంగా ఉన్నాను అన్న మరుక్షణం నుంచి ఆయన పాలన అధికారికంగా ప్రారంభమైపోతుంది. ఆ క్షణం నుంచి ఆయన నిర్ణయాలు తీసుకోవచ్చు. పోప్ క్రీస్తు భూలోకంలో ప్రతినిధి అంటారు కదా, దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఒక శ్రీ సభను ఏర్పాటు చేశారు. మనం చూస్తాం పేతురు గారిని మొదటి పోపుగా నియమిస్తూ ఆయన మాట్లాడినటువంటి సంఘటన మన బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఈ భూలోకంలో ఉన్నటువంటి చర్చి మొత్తానికి విజిబుల్ హెడ్గా అంటే కనిపిస్తూ ఉన్నటువంటి నాయకుడిగా పోపు గారిని యేసుక్రీస్తు నియమించారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ సభలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి అధికారాన్ని ఆయన పేతురు గారికి ఇచ్చారు. పేతురు గారి ద్వారా అది తదనంతర పోపులందరికీ కూడా వారసత్వంగా వస్తూ ఉంది. కనుక ఈ నేపథ్యంలో యేసుక్రీస్తుకి ప్రధాన సేవకుడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర బిషపులందరినీ కలిపి నడిపించడానికి వీలుగా ఆయన క్రీస్తు యొక్క ప్రతినిధిగా ఉంటారు భూలోకంలో. ఒక చిన్న సామాన్య క్వశ్చన్, పోపు తప్పులు చేయరా? పోపులు తప్పులు చేయరా అని అంటే దీనికి 2 రకాల సమాధానం. ఒకటి తప్పులు చేస్తారు, రెండవది తప్పులు చెయ్యరు. ఈ రెండింటిని ఎలా చూడాలి? మొదటిది తప్పులు చేస్తారు. ఎలాగా? మీరు నేను ఏ విధంగా అయితే కొన్నిసార్లు అబద్ధాలు చెప్పొచ్చు లేదా ఏదన్నా తప్పులు చేయొచ్చు, అలాగా పోపు గారు కూడా తెలుసో తెలియకో కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు.
అది ఆయన వ్యక్తిగతం. ఇక రెండవది తప్పులు చెయ్యరు. ఎప్పుడు చెయ్యరు? ఉదాహరణకి మత్తయ్య గారు ఉన్నారు. మత్తయ్య గారు మనకు ఒక గ్రంథాన్ని రాశారు. మత్తయ్య గారు తప్పులు చేయలేదా జీవితంలో? చేశారు. చేశారు. మరి బైబిల్లో ఆయన రాసినటువంటి మత్తయి సువార్తలో తప్పులు ఉన్నాయా? లేవు. ఉండవు. లేవు, చెప్పాలి. ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే పవిత్రాత్మ దేవుడు ఆయన నడిపించాడు. పౌలు గారి జీవితంలో తప్పులు చేయలేదా అని అంటే ఒక రకంగా దగ్గరుండి హత్యలను ఆమోదించాడు. చేశాడు. స్టీఫెన్ని హత్య అక్కడ జరుగుతూ ఉంటే కళ్ళెదురుగా దాన్ని ఆయన అక్కడ ఉండి ఆమోదించాడు. హత్య చేశాడు ఒక రకంగా. మరి ఆయన రాసినటువంటి లేఖల్లో తప్పులు ఉన్నాయా అని అంటే ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే దేవుడు అక్కడ ఆ వ్యక్తిని తప్పు చేయకుండా మారిన అడ్డుకుంటాడు. తర్వాత రాశారు కదా. ప్రత్యేకించి పోపు గారికి పొరబడని వరము అనేది ఉంది. అది ఏ విషయంలో అని అంటే 2 విషయాల్లో మాత్రమే. ఒకటి విశ్వాసము, రెండవది నైతిక అంశాలు. ఈ 2 అంశాల్లో పోపు గారు పేతురు చైర్లో నుంచి మాట్లాడాలి. ఆయన ఎక్స్ కథెడ్రా అని పిలుస్తారు. ఆ ఎక్స్ కథెడ్రా స్థానంలో ఉండి ఈ 2 అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం పొరపాటు చెయ్యరు. ఎందుకు చేయరు అని అంటే ఆయన ఆ చైర్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు ముందుగానే వైడ్ కన్సల్టేషన్ ఉంటుంది. మిగతా కార్డినల్స్తో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి థియోలాజియన్స్తో మాట్లాడి అప్పుడు మాత్రమే తన యొక్క నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఉదాహరణకు పోప్ ఫ్రాన్సిస్ గారు లేదా తర్వాత ఎన్నికైనటువంటి పోపు మన దివ్యవాణి ఛానల్కి వచ్చారనుకుందాం. వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఆయన మాటల్లో కానీ ఎక్కడో ఒక చోట ఒక పొరపాటు దొరికిందనుకోండి, అది దాని కిందకి రాదు, పొరపాటున వరం కిందకి రాదు. ఎందుకంటే ఆయన ఎక్స్ కథెడ్రాలో ఉండి మాట్లాడలేదు, దాన్ని వైడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడలేదు. కాబట్టి ఆ 2 సందర్భాల్లో మాత్రమే దాన్ని ఆలోచించాలి. తప్పు చేయొచ్చు, తప్పు చేయకుండా ఉండొచ్చు. దానికి ఉదాహరణ పౌలు గారు, మత్తయ్య గారు, లూకా గారు అందరూ. పోప్ అన్న తర్వాత ఐక్యతను కాపాడాలి కదా. సో చర్చిల విషయానికి వస్తే దాన్ని ఎలా కాపాడతారు ఆయన ఐక్యత అన్నది? మనం ముందుగానే చెప్పుకున్నాము. యేసుక్రీస్తు యొక్క శ్రీసభకు, ఈ చర్చ్ మొత్తానికి విజిబుల్ హెడ్గా కనిపించేటువంటి వ్యక్తి పోపు గారు. ఉదాహరణకు మనం గ్రామం లెవెల్లో లేదా కుటుంబం లెవెల్లోకి వచ్చామనుకోండి. కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడతారు. లేదా 2 కుటుంబాల్లో సమస్య వచ్చినప్పుడు పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడతారు. లేదా 2 ఊర్లకు మధ్యలో వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ ఎవరో ఒకరు మాట్లాడతారు. ఈ విధంగానే కథోలిక శ్రీసభలో కూడా ఒక 2 బిషపుల మధ్య డిస్ప్యూట్ రావచ్చు, లేదా ప్రపంచంలో 2 దేశాల మధ్య డిస్ప్యూట్ రావచ్చు. ఇవి వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి పోపు ఎదుట కూర్చుంటారు. అంటే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందంటే పోప్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరికీ పైగా ఉంటారు. పైగా ఈయన తన అనుభవం చేత దీన్ని ఈ విధంగా నిర్వహించవచ్చు, ఇక్కడ ఈ సమస్యని ఇలా పరిష్కరించవచ్చు అని ఒక సూచన చూపిస్తారు. ఉదాహరణకి మనకు బైబిల్లోనే దీనికి మంచి ఉదాహరణ ఉంది. బైబిల్లో పౌలు గారికి, ఇంకా చెప్పాలంటే పేతురు గారికి, యాకోబు గారికి వాళ్ళ మధ్యలో ఒక పెద్ద డిస్ప్యూట్ వచ్చింది. అదేంటంటే అన్యులందరూ సున్నతి చేసుకోవాలా లేదా అనేటువంటి సమస్య వచ్చింది. పౌలు గారేమో అన్యుల తరపున మాట్లాడుతున్నాడు, యాకోబు ఇంకొంతమంది అపోస్తలులేమో యూదుల తరపున. ఆలోచనలో అలాంటి భావాలు ఉన్నాయి వాళ్ళకి. ఒక డిస్ప్యూట్ వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే కలిసి కూర్చున్నారు ఒక చోట, యెరూషలేంలో కూర్చున్నారు. దాన్నే జెరూసలేం ఫస్ట్ కౌన్సిల్ అని పిలుస్తాం. అపోస్తల చర్యలు 15వ అధ్యాయంలో దాని కథ అంతా ఉంటుంది. అక్కడ ఏం జరిగింది? ఈ చర్చ అంతా జరిగింది. అన్యులందరూ ఇప్పుడే యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. మనం వాళ్ళ మీద 100 కండిషన్లు, మన యూదా మతంలో ఫాలో అవుతున్న కండిషన్లు అన్నీ తీసుకొని వచ్చి ఇలా నెత్తి మీద పెడితే వీళ్ళు మొయ్యలేరు. అన్యులకు ఏమీ తెలియదు, వాళ్ళు ఇప్పుడిప్పుడే యేసుక్రీస్తులోకి వస్తున్నారు, వీళ్ళ మీద మనం ఇలాంటివి పెట్టకూడదు అని వాళ్ళకు మధ్యలో చర్చ వచ్చి వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించిన తర్వాత పోపుగా పేతురు గారు లేచి, ఓకే సహోదరులారా, ఇది సంగతి, ఇది సమస్య, దీనికి ఇది పరిష్కారం అని పోపుగా ఆయన ఒక నిర్ణయం చేశాడు. నిర్ణయం చేసిన తర్వాత ఆ లోకల్ పీఠాధిపతి, ఎందుకంటే అది జెరూసలేంలో జరుగుతుంది, జెరూసలేంలో బిషప్ ఉన్నారు. ఆ బిషప్ ఎవరంటే యాకోబు గారు, చిన్న యాకోబు గారు. ఆ చిన్న యాకోబు గారు, ఓకే మన పోపు గారు చెప్పింది మనం విన్నాము, ఇది పరిస్థితి, కాబట్టి దీన్ని మనం అందరం ఫాలో అవుదాం. సో మిగిలిన యూదులకు కొంతమంది ఆ డెసిషన్ నచ్చకపోవచ్చు, కానీ పోపు గారు చెప్పారు కాబట్టి దాన్ని ఫాలో అయి తీరాల్సిందే. సో ఈ విధంగా డిస్ప్యూట్స్ అన్నీ కూడా పరిష్కరించి ఏకాభిప్రాయానికి తీసుకొస్తూ ఉంటారు. అసలు పోప్ అంటే సరైన అర్థం ఏంటో తెలుసుకోవచ్చా? పోప్ అనేటువంటి పదము మన తెలుగుది కాదు. లాటిన్లో పాపా అని పిలుస్తారు, గ్రీకు భాషలో పప్పాస్ అని పిలుస్తారు. పాపా అన్న పప్పాస్ అన్న తండ్రి అని అర్థం. 6వ శతాబ్దం వరకు ప్రతి బిషప్ని పోప్ అని పిలిచేవారు. ఎందుకనంటే పాపా అని పిలుస్తారు. ఇప్పుడు మనం చర్చిలోకి వెళ్ళి ఫాదర్ బాగున్నారా అని అడుగుతాం. ఈ ఫాదర్ అనేటువంటి వర్డ్ ఎంత కామనో ఆ లాటిన్లో, గ్రీకులో పప్పా అనేటువంటి వర్డ్ అంత కామన్. సో బిషప్లందరినీ పోప్ అని పిలిచేవాళ్ళు. అయితే 6వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక పోపు గారు ఏం చేశారంటే
ప్రత్యేకంగా రోమ్ నగర బిషప్ ఎవరైతే ఉంటారో ఆయన విజిబుల్ హెడ్గా ప్రపంచం మొత్తానికి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మాత్రమే పోప్ అని పిలుద్దామని చెప్పి అధికారికంగా ఒక పత్రాన్ని జారీ చేశారు. అప్పటి నుంచి ఆ వ్యక్తిని మాత్రమే పోప్ అని పిలుస్తున్నారు. అయితే కాప్టిక్ ఆర్థడాక్స్ క్యాథలిక్ చర్చ్ లాంటి వాటిల్లో అటువైపు ప్యాట్రియార్క్ వ్యవస్థ ఉంది కొన్ని చోట్ల. సో ఆ ప్యాట్రియార్క్లో కొన్నిసార్లు వాళ్ళ యొక్క ఆర్చ్ బిషప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పోప్ అని పిలుస్తుంటారు సహజంగా. కానీ మీడియా పరిభాషలో లేదా ప్రపంచం దృష్టిలో పోప్ అంటే ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటారు. పోపు ఎన్నిక వచ్చింది కాబట్టి పోపు గురించి మాట్లాడుతున్నాము. అసలు ఎందుకు ఇప్పుడు ఆయన గురించి ఇంతలా మాట్లాడుతున్నాం? ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 2 సందర్భాల్లోనే పోపు గారు లేదా ఎన్నిక అనేటువంటి ప్రక్రియ, ఒకటి రాజీనామా లేదా రెండోది పోపు గారు మరణిస్తే. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారు. కొన్నిసార్లు పోపు గారి యొక్క స్థాయి ఏంటనేది మనకు తెలియదు. కొన్నిసార్లు ఇతర శాఖల వాళ్ళు కూడా ఏమంటారని అంటే మీ పోపు గారి దగ్గరికి వెళ్ళి చూసుకుంటాము, మీ పోపు ఏమన్నా కొన్నిసార్లు అవమానించేలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే పోపు గారు ఈరోజు మరణించారు, ఏప్రిల్ 21 మరణించారు. మరణించగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశం ఆయన గురించి స్పందించింది. ప్రతి దేశం. ఎందుకు అనంటే పోపు గారి యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే వాటికన్ సిటీ అనేటువంటి ఒక రాజ్యానికి ఆయన రాజు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు, అవి ముస్లిం దేశాలు కావచ్చు, మన ఇండియా కావచ్చు, ప్రతి దేశం కూడా ఆయన ఒక రాజులాగా గుర్తిస్తూ ఉంటుంది. కనుక ఆ వ్యక్తి గురించి స్పందించడం అనేది చాలా సహజం. మనం చూస్తే ఈరోజు వికీపీడియాలో కూడా ఒక పేజే క్రియేట్ చేశారు ఆయన మరణించినప్పుడు. ప్రతి దేశం నుంచి ప్రతి నాయకుడు మాట్లాడారు. మన దేశం నుంచి గమనించినట్లయితే ప్రత్యేకించి మన యొక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వాటికన్ వెళ్ళారు. వాటికన్ వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి రావడం మనం చూసాం. దానితో పాటుగా మన ఇండియాలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే పోపు గారు మరణించిన వెంటనే 3 రోజులు సంతాప దినాలు ప్రకటించారు మన దగ్గర. వాటికన్లో 9 రోజులు హైయెస్ట్. ఆ తర్వాత అర్జెంటీనా 7 రోజులు, ఎందుకంటే పోపు గారి యొక్క సొంత ఊరు కాబట్టి అది ఆ దేశం. ఆ తర్వాత మన దేశంలో 3 రోజులు ప్రకటించారు. సో ఒక రకంగా మన ఇండియా పోపు గారిని ఎంత గౌరవించింది అని అంటే 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. సంతాప దినాలు ప్రకటించడం అని అంటే ఆ 3 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలాంటి సంతోషకరమైన కార్యక్రమాలు చేయదు. ఒకవేళ ఏమైనా సంతోషకరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉంటే వాటన్నిటిని క్యాన్సిల్ చేస్తుంది. అలా 3 రోజులు ప్రకటించడం అనేది గొప్ప విషయం. మన ఇండియా కూడా దాన్ని ప్రకటించింది. కనుక పోపు గారి స్థాయి ఏంటి అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దేశంలో ఆయన రాజు. ఆ రాజు మరణించిన దానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల వ్యక్తులు ఆయన మరణం మీద స్పందించారు. అంతేకాకుండా వివిధ దేశాల్లో సంతాప దినాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలో పోపు గారి గురించి మాట్లాడుతుంటాం ఎక్కువగా. యేసుప్రభు మనం బైబిల్ చూసినప్పుడు ఆధారంగా పేతురుకు చాలా గొప్ప బాధ్యత అప్పగించారు అని అంటారు కదా. అట్లా అపోస్తులందరికీ ఇవ్వకుండా పేతురుకు మాత్రమే ఎందుకు ఇచ్చారా? దానికి బైబిల్ నుంచే సమాధానం చూద్దాము. బైబిల్లో యేసుక్రీస్తే స్వయాన పేతురు గారిని నియమించడం మనం చూస్తాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ సువార్త మత్తయి రాశాడు, పేతురు గారు రాసుకోలేదు. పేతురు రాసుకుంటే ఏమైంది? సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు. అవునా కాదా? వాస్తవం అది. అంటే ఆయన గురించి ఆయన పొగుడుకుంటూ నన్ను పోపుగా నియమించాడు అని రాస్తే అది ఇండైరెక్ట్గా సరికాదు. సో అందువల్ల ఆ విషయాన్ని రాసిన వ్యక్తులు ఎవరు అని అంటే ఒకరు మత్తయి, రెండో వ్యక్తి యోహాను. మొదట మత్తయిని పరిశీలిద్దాం. మత్తయి 16వ అధ్యాయంలో 13 నుంచి 20 వరకు ఈ ప్రధాన వచనాలు ఉన్నాయి. దీన్ని కొంచెం లోతుగా గమనించాలి. అప్పుడే మనకు పోపు గారి యొక్క బాధ్యత ఏంటి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొదటగా ఆ తరువాత యేసు ఫిలిప్పు కైజరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులని ఆయన అడిగాను. ఫిలిప్పు కైజరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఇది అడిగాడంట. ఫిలిప్పు కైజరియా అనేది ఫిలిప్పు అనేటువంటి అక్కడ ఒక రాజు ఉన్నాడు, హేరోదు కొడుకుల్లో ఈ ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి ఒకడు. ఆ వ్యక్తి పేరు మీదుగా అక్కడ పట్టణం అనేది ఏర్పడింది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడే యేసుక్రీస్తు క్వశ్చన్ అడిగాడు. మిగిలిన ప్రాంతాల్లో ఆయన యెరూషలేం అంతా తిరుగుతూ ఉన్నాడు, మిగిలిన గ్రామాలు వాటిల్లో తిరుగుతున్నాడు. అక్కడ ఈ క్వశ్చన్ అడగలేదు యేసుక్రీస్తు. ఫిలిప్పు కైజరియాకు వచ్చినప్పుడే అడిగాడు. ఎందుకనంటే అక్కడ ఒక నేపథ్యం ఉంది. యేసుక్రీస్తు ఈ ఫిలిప్పు కైజరియా గుండా ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద కొండ ఉంటుంది. అక్కడ ఆ కొండ మీద ఒక పెద్ద దేవాలయం ఉంటుంది. ఆ పెద్ద దేవాలయాన్ని రోమ్ నగరం నుంచి తెప్పించిన రాళ్లతో కట్టారు, పాలరాళ్లతో. ఆ పాలరాళ్లతో ఒక పెద్ద దేవాలయాన్ని ఒక కొండ మీద కట్టారు. సో యేసుక్రీస్తు ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు
బహుశా ఈ శిష్యులు ప్లస్ యేసుక్రీస్తు అక్కడే ఉన్నారు ఎగ్జాక్ట్గా ఆ కొండ దగ్గర. ఎందుకంటే ఫిలిప్పు కైజరియా ఆ రోజుల్లో దేనికి ఫేమస్ అని అంటే ఈ దేవాలయానికి ఫేమస్. ఆ దేవాలయం ఎవరిది అని అంటే యావే దేవుడిది కాదు, బదులుగా ఈ రోమ్ నగరం, ఆ ప్రాంతం రోమ్ రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆ రాజు, ఆ చక్రవర్తి సీజర్, ఆ సీజర్ యొక్క బొమ్మ ఆ దేవాలయంలో ఉండేది. ఓ రకంగా చెప్పాలంటే ఎంపరర్ వర్షిప్, రాజును పూజించడం. ఆ వ్యక్తిని అక్కడ పూజిస్తూ ఉన్నారు జనాలందరూ. ఆ వ్యక్తికి బలులు అర్పిస్తూ ఉంటారు బయట. ఆ బలులు అర్పిస్తున్నటువంటి నేపథ్యంలో యేసుక్రీస్తు ఆ దారిలో పోతూ శిష్యులందరినీ ఆపి ఏమడుగుతున్నాడు చూడండి, ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావిస్తున్నారు? మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు. నన్ను ఎవరని భావిస్తున్నారు అని ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు వీళ్ళని. అడిగితే వాళ్ళందరూ చూడండి, అందుకు వారు అంటే ఈ శిష్యుల్లో 12 మందిలో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. అందుకు వారు కొందరు స్నాపకుడు యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ ఫేమస్ పర్సన్స్. యోహాన్ గారు మరణించారు కాబట్టి ఈయనే యోహానేమో, అంతకుముందు ఏలియా మరణం లేకుండా పైకి వెళ్ళాడు, సో ఏలియా వచ్చాడేమో మళ్ళా, లేదా ఇర్మియా అనేటువంటి ప్రవక్తని హతసాక్షిగా చంపేశారు, అతను మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడేమో అని ఇలా డిఫరెంట్గా అనుకుంటున్నారు ప్రభు అని సమాధానం చెప్తే, అప్పుడు మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు? ఇప్పుడు దాకా ప్రజలేమనుకుంటున్నారు చెప్పారు, ఓకే బాగానే ఉంది, మరి మీ కథ నాకు చెప్పండి. ఎందుకంటే ముందు వీళ్ళకి అర్థం కావాలి, వీళ్ళకి అర్థమైతేనే జనాలకి ఏం అర్థమైందో తెలుస్తుంది. అప్పుడు మీరు నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అప్పుడు చూడండి 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు. మిగిలిన 11 మంది స్పందించారు ఆల్రెడీ. ఏమని స్పందించారంటే ప్రజలు అలా అనుకుంటున్నారు ప్రభు, ఇలా అనుకుంటున్నారు ప్రభు అని రకరకాలుగా చెప్పారు. కానీ నేను ఎవరు అని మీరు భావించుచున్నారు అన్నప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. ఒకే వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆయన ఎవరు అని అంటే పేతురు. పేతురు ముందుకు వచ్చి చూడండి అంటున్నాడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చాను. ఆయన ఒక్క లైన్ చెప్పాడు, ఏమని? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఇందులో ఉన్నది 5 పదాలు. 5 పదాల్లో యేసుక్రీస్తుని డిస్క్రైబ్ చేస్తే యేసుక్రీస్తు పేతురును పొగడటం మొదలుపెట్టాడు. పేతురేమో యేసుక్రీస్తుని 5 పదాలే పొగిడాడు. ఏమని? నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు. ఇది అందరికీ తెలిసిందే. క్రీస్తు అనేది శిష్యులందరికీ తెలుసు, దేవుని కుమారుడు అనేది అందరికీ తెలుసు, కొత్తగా ఏం లేదు. కానీ యేసుక్రీస్తు చూడండి ఎంత పొగుడతాడంటే 3 వచనాలు ఆపకుండా పేతురును పొగడటం మొదలు పెడతాడు. చూడండి, యోనాపుత్రుడు ఒక సీమోను, నీవు ధన్యుడు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే గాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను, నరకశక్తులు దీనిని జయింపజాలు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇంత పొడవున పొగిడాడు యేసుక్రీస్తు. అంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉంది. ఆయన 5 పదాలు చెప్తే ఈయన 25 పదాలు చెప్పాడు అని అంటే ఏదో డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటనేది లోపలికి వెళ్ళి పరిశీలిస్తే, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఎందుకు అన్నాడు పేతురు అని అంటే, పేతురు చేపలు పట్టుకునే వ్యక్తి. చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి థియలాజియన్లాగా ఆలోచించలేదు. ఆయన జస్ట్ సింపుల్గా దేవుని కుమారుడు, ఆయన అన్ని చోట్ల అదే చెప్తానే వస్తున్నాడు యేసుక్రీస్తు. క్రీస్తు అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, ఆయన క్రీస్తు కాబట్టి వీళ్ళు అనుసరిస్తున్నారు. దానికి తోడు పేతురు చేసిన ఇంకొక గొప్ప అంశం ఏంటంటే, తాను ఏ పరిస్థితిలో ఉన్నాడో దాన్ని గుర్తుంచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారంటే సీజర్ టెంపుల్ దగ్గర ఉన్నాడు. సీజర్ అనేవాడు ఇప్పుడు అగస్టస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అగస్టస్ అంటే వాళ్ళ భాషలో అర్థం వన్ హూ ఈజ్ వర్తీ టు రిసీవ్ వర్షిప్ అని, అంటే పూజింపదగిన వాడు అని ఆ పేరుకు అర్థం. అగస్టస్ దేవాలయం అక్కడ ఉంది. కానీ పేతురు ఏమంటున్నాడు? నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయినా. అంటే ఇక్కడ ఆల్రెడీ అగస్టస్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఒక దేవుడు అనుకుంటున్నాడు వాడు, కానీ వాడు సజీవుడు కాదు. కానీ నువ్వెవరు అని అంటే సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పగానే యేసుక్రీస్తు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే సంతోషంతో తబ్బిపోయినట్టున్నాడు యేసుక్రీస్తు. ఆయన 5 పదాలు చెప్పినందుకే 25 పదాలు. ఈ 25 పదాల్లో కూడా ప్రత్యేకత చూడండి. యోనాపుత్రుడు ఒక సీమోను. యాక్చువల్గా ఈయన యొక్క తండ్రి పేరు, పేతురు గారి యొక్క తండ్రి పేరు యోనా కాదు, వాళ్ళ తండ్రి పేరు యోహాన్ అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. యోహాను కరెక్ట్. యోహాను పేతురు గారి యొక్క తండ్రి పేరు. పేతురు గారు ప్లస్ ఆంద్రేయ వాళ్ళిద్దరు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు. వీళ్ళ తండ్రి పేరు యోహాను. కానీ ఇక్కడ యేసుక్రీస్తు యోనాపుత్రుడు అయిన సీమోను అంటున్నాడు. యోనా అని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చాడంటే పాత నిబంధనలో ఒక గ్రంథం ఉంది, యోనా అనేటువంటి వ్యక్తి. యోనాను తీసుకొచ్చి పేతురుకి ఎందుకు లింక్ చేశాడు? దానికి ఒక నేపథ్యం ఉంది. ఏంటంటే నినివే అనేటువంటి ఒక పట్టణం ఉంది, అది ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ప్రజలు తప్పులు చేస్తున్నారు.
దేవుడు ఏం చేశాడంటే యోనా అనేటువంటి ఒక ప్రవక్తను ఎంచుకొని, ఇదిగో యోనా, నువ్వు నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నా సువార్త చెప్పు, వాళ్ళ మాను మనసు పొందమను, నేను వాళ్ళని ఏం చేయను, వదిలేస్తాను లేదా శిక్షిస్తాను అని చెప్తాడు. యోనా అక్కడికి వెళ్ళి చెప్పాలి, కానీ యోనాకి అక్కడికి వెళ్ళి చెప్పడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే, యోనా ఈ ఇజ్రాయేలీలు వీళ్ళందరి మీద యుద్ధం చేసింది ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు అస్సీరియా. ఇజ్రాయెల్ తెగల్లో 12 తెగలు ఉంటే 10 తెగలను నాశనం చేసింది అస్సీరియా జాతి. ఈ అస్సీరియా యొక్క పట్టణము లేదా ముఖ్య రాజధాని ఏదైతే ఉందో అది నినివే పట్టణం. సో ఇప్పుడు యోనాకి నిజంగా ఇష్టం లేదు అక్కడికి వెళ్ళి నేను ఆయన గురించి మాట్లాడాలి, యేసు గురించి, వాళ్ళందరూ నాశనమే కావాలి నాకు. యోనా అదే కోరుకుంటాడు, ఎందుకంటే మా పితరులందరినీ వాళ్ళు చంపేశారు, నేనెందుకు వాళ్ళకి పోయి చెప్పాలి అని. ఇటు తూర్పు పోతే అది వస్తుంది అని అనుకుంటే ఆయన దానికి ఆపోజిట్లో బయలుదేరాడు యోనా. ఇటు పో అని చెప్పి దేవుడు చెప్తే ఆయన ఇటు బయలుదేరాడు. ఇటు బయలుదేరితే అప్పుడు మనందరికీ తెలుసు, దేవుడు ఆ సముద్రంలోంచి పడేసి ఒక చేప మెంగడం, తీసుకొచ్చి ఆయన్ని ఏ ఊరికైతే పోవాలో ఆ ఊరు ఒడ్డున కక్కేసింది. అంటే యోనాకి ఇష్టం లేకపోయినా కూడా దేవుడు బలవంతంగా అక్కడికి తీసుకొచ్చాడు. ఇది ఎందుకు యేసుక్రీస్తు పేతురుతో పోలుస్తున్నాడంటే, పేతురు సిచ్యువేషన్ కూడా సేమ్. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వీళ్ళని పరిపాలిస్తుంది ఎవరంటే రోమాళ్ళు. రోమాళ్ళు వచ్చి వీళ్ళని పరిపాలిస్తున్నప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి ఇప్పుడు సువార్త చెప్పాలి పేతురుకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకు, వీళ్ళందరినీ ఇప్పుడు పీడిస్తున్నది రోమన్ రాజ్యం. అందుకని యేసుక్రీస్తు ఏం చేశాడంటే, యోనాపుత్రుడు అయిన సీమోను, నువ్వు యోనాలాగా ప్రవర్తించొద్దు, నువ్వు వదిలేస్తే నిన్ను ఇంకో చేపను పంపించి మళ్ళీ నేను రోమ్ నగరానికి పంపిస్తాను అని ఇండైరెక్ట్గా చెప్పడం కోసం నువ్వు అక్కడికే వెళ్ళాలి, అక్కడే హతసాక్షిగా మరణించాలి, అక్కడే శ్రీ సభ ఏర్పాటు కావాలి. మనం అందరం అనుకుంటాం రోమన్ క్యాథలిక్ చర్చ్ అని పిలుస్తూ ఉంటారు. మా నెల్లూరు మేత్రాన్లు ప్రత్యేకించి ప్రకాశం తండ్రి గారు, ఆయన ఎక్కడైనా శ్రీసభ గురించి మాట్లాడాల్సి వస్తే రోమన్ క్యాథలిక్ చర్చ్ అనడు ఆయన, బదులుగా ఏక పవిత్ర అపోస్తోలిక కథోలిక శ్రీసభ అని పిలుస్తారు. అంటే మన చర్చ్ పేరు అంత పెద్దది. సో ఆ పేరును మా నెల్లూరు పీఠాధిపతులు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా రోమ్ నగరానికి వాటికన్కి ఎందుకు పోయింది ఈ శ్రీసభ అంతా అంటే, మన మొదటి పోపోయినటువంటి పేతురు గారిని యేసుక్రీస్తు ఒక బాధ్యత ఇచ్చి పంపించాడు. యోనాపుత్రుడు అయిన సీమోను, నువ్వు రోమ్ నగరం పోవాలా, రోమ్ నగరంలో అక్కడ హతసాక్షిగా మరణించాలి అని అన్యులకి ప్లస్ యూదుల తరపునటువంటి పేతురు గారు, అన్యుల తరపునటువంటి పౌలు గారు, వీళ్ళిద్దరు హతసాక్షులుగా మరణించింది రోమ్ నగరంలో. పైగా రోమ్ నగరం అనేది ఆ రోజుల్లో వెల్ డెవలప్డ్, బాగా ప్రతి దారి రోమ్ నగరానికి అనేటువంటి సామెత కూడా ఉండేది. సో అందువల్ల పేతురుని అక్కడికి పంపించి అక్కడ శ్రీసభను ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్త అనేది వెళ్ళడం మొదలైంది. అక్కడ యేసుక్రీస్తు ఇంకా అంటున్నాడు చూడండి, నీవు ధన్యుడవు, ఈ విషయాన్ని నీకు తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్తమాంసములు కావు. ఇక్కడ గమనిస్తే ఈ విషయాన్ని నీకు తెలియజేసింది అని అన్నాడు. ఎదురుగా చూస్తే 12 మంది ఉన్నారు. 12 మందిలో 11 మందిని వదిలేసి ఆయన ఈ విషయాన్ని నీకు తెలియజేసింది ఇండివిజువల్గా ఒక్కడి కోసం వచ్చి తెలియజేసింది నా తండ్రి అని చెప్పి ఆ తర్వాత అంటున్నాడు చూడండి, నీవు పేతురవు. ఈయన అసలు పేరు సీమోను, కానీ ఇప్పుడు పేరు ఇక్కడ కొత్తగా పెట్టాడు యేసుక్రీస్తు. ఏమని, నీవు పేతురవు, నీవు కేఫావు, అంటే నువ్వు ఒక రాయివి. అక్కడ ఆల్రెడీ ఒక రాయి ఉంది, అక్కడ ఒక సీజర్ దేవాలయం ఉంది, అక్కడ పూజలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ నువ్వు ఒక రాయివి, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను. ఇప్పుడు సృజన అనేటువంటి నేను 4 వాక్యాలు బాగా చెప్పగలుగుతున్నాను కదా అని బయటికి వెళ్ళి గుడి చేసుకొని కొత్త చర్చ్ స్టార్ట్ చేస్తా అంటే కుదరదు. ఎందుకు కుదరదు అని అంటే, స్వయాన ఒక చర్చిని ఎవరు ప్రారంభించాలంటే యేసుక్రీస్తు ప్రారంభించాలి. రెండవది ఎవరి మీద ప్రారంభించాలి అంటే పేతురు గారి మీద, లేదా పేతురు గారిని నాయకుడిగా స్థాపించాలి. సో ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి చర్చి ప్రపంచం మొత్తంలో ఒక్క కథోలిక శ్రీసభ మాత్రమే. సో ఈ విధంగా పేతురు మీద సంఘాన్ని ప్రారంభించాడు. దానికి ఒక వాగ్దానం చేశాడు చూడండి, ఈ రాతి మీద నా సంఘము నిర్మించేదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నరక శక్తులు ఇన్ ద సెన్స్ చెడుగా ఉన్నటువంటి రాజులు కావచ్చు, వాళ్ళందరూ ఎవరన్నా వచ్చి నాశనం చేయాలనుకుంటే అని. ఆనాడు ఉన్నటువంటి రోమన్ రాజులందరూ వీళ్ళని చంపాలనే ప్రయత్నించారు. ఉదాహరణకి మొదటి 30 మంది పోపులు ప్రతి ఒక్కరూ హతసాక్షులుగా మరణించారు. ఏ ఒక్కరూ సాధారణ మరణం పొందలేదు. పేతురు గారు తర్వాత లైనస్ గారు వచ్చారు, తర్వాత అనాక్లీసిస్ గారు వచ్చారు, క్లెమెంట్ గారు వచ్చారు. వీళ్ళందరిలో ఏ ఒక్కరు కూడా సాధారణ మరణం పొందలేదు. అందరూ హతసాక్షులుగానే మరణించారు. మొదటి 30 మంది పోపులు ప్రాణాలు పెడితే నిలబడింది చర్చ్. 300 సంవత్సరాల పాటు ఆ 30 మంది పోపులు ప్రాణాలు పెట్టి చర్చిని నిలబెట్టారు. ఆ తదనంతరం ఒక రాజు వచ్చాడు, క్రైస్తవుడిగా మారాడు ఆయన. దానివల్ల ఇంకా సువార్త అనేది మరింత వేగంగా విస్తరించింది. ఇక్కడ చూస్తే నరక శక్తులు దీన్ని జయింపజాలవు. 2000 ఏళ్ళు అయింది ఈ రోజుకి.
2000 ఏళ్ళు స్థిరంగా నిలబడినటువంటి చర్చి కానీ, స్థిరంగా నిలబడినటువంటి వ్యవస్థ కానీ ఈ రోజు వరకు ఏది లేదు చరిత్రలో. ఈ రోజుకి చర్చ్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ రోజు యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు ఏమని, నరక శక్తులు దీన్ని జయింపజాలవు, ఈ రోజుకి జయించలేదు. అందుకనే చూస్తే 266 మంది పోపులు. పేతురు గారి దగ్గర మొదలు పెడితే ఒకటో పోపు, రేపు ఎన్నుకోబడబోయేటువంటి వ్యక్తి 267వ పోపు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా ఎప్పుడు ఇది చీలిపోలేదు. తదనంతరం నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. ఈ తాళపు చెవులు అనేవి 2 రకాల సూచనలు. ఒకటి, ఇంట్లో తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి అని అంటే ఇంటి యజమానురాలు కానీ యజమానుడు కానీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చేదను. నీకు ఇండివిజువల్గా అందరినీ శిష్యులందరినీ కలిపి మీకు అని అనలేదు, నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చాను. ఆయన ఇచ్చే తాళపు చెవులు ఏంటి, పరలోక రాజ్యం అంట. ఆ రోజుల్లో ఈ దేవాలయం ఏదైతే ఉందో, సొలొమోను కట్టినటువంటి దేవాలయము, ఇటు అగస్టస్ దేవాలయము, ఆ రెండిటి యొక్క తాళం ఎవరి దగ్గర ఉండేదంటే ఆ పూజారి దగ్గర ఉండేది. మన సొలొమోను కట్టిన దేవాలయం అయితే దాని యొక్క తాళం వచ్చి ప్రధాన యాజకుడి దగ్గర ఉండేది. కానీ ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు అని అంటున్నాడు. అంటే ఆ దేవాలయం టెంపుల్ అని చెప్పలేదు యేసుక్రీస్తు, ఎందుకంటే క్రీస్తు శకం 70లో ఆ టెంపుల్ కూలిపోతుందని తెలుసు. ఇక ఆ టెంపుల్కి తాళం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే నీకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులనే ఇస్తాను, ఇవి కాదు ఇంకా. సో అంటే ఆయన లెవెల్ ఏంటి, పోపు గారి యొక్క లెవెల్ ఏంటి అని అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగినటువంటి వ్యక్తి. అందుకనే మనం పేతురు గారు వేసుకున్నటువంటి ఆ వస్త్రాలు చూసినా, లేదా పేతురు గారి యొక్క ఫోటోలు చూసినా ఆయన ఎప్పుడు తాళాలు పట్టుకొని ఉంటాడు. దాని గుర్తు ఏంటి అని అంటే ఇవి పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు అని. అంతేకాకుండా నీవు భూలోకమందు నీవు దేన్ని బంధిస్తావో పరలోకంలో నేను బంధిస్తా, నువ్వు ఇక్కడ దేన్ని విప్పుతావో నేను అది అక్కడ విప్పుతా. దాని అర్థం ఏమిటి అని అంటే చట్టాలు చేయగలిగేటువంటి శక్తి లేదా దాని యొక్క అధికారం. ఆ రోజుల్లో పరిచయులు, శాస్త్రులు అనేవాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు. అంటే ఈ రోజున ఈ పండగ చేయాలి అనేది ఆ చట్టం వాళ్ళు చేయాలి. ఇప్పుడు మన పోపు గారికి ఆయన ఇస్తున్నటువంటి అధికారం ఏంటి అని అంటే ఈ భూలోకంలో నువ్వు పలాంది చేయడానికి నేను నీకు నిర్ణయం ఇస్తున్నా. సో ఆ చట్టాన్ని తీసుకొచ్చి పేతురు గారికి ఇచ్చారు. సో ఈ విధంగా పేతురు గారి యొక్క ఎన్నిక అనేది యేసుక్రీస్తు ప్రారంభించాడు. అది పేతురు గారు డప్పు కొట్టుకోలేదు, బదులుగా మత్తయ్య గారు రాశారు. దీనికి తోడు శిష్యుల యొక్క లిస్ట్ ఎక్కడొచ్చినా కూడా అందులో ఫస్ట్ ఉండేటువంటి పేరు పేతురు. దాని అర్థం ఇండైరెక్ట్గా పేతురు గారి యొక్క పెద్దరికాన్ని వాళ్ళందరూ గుర్తించారు. అంతేకాదు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత తిబేరియా సరస్సు దగ్గర యేసుక్రీస్తు వెళ్ళి పేతురుతో మాట్లాడతాడు. పోయిన వారమే మనం ఈ రీడింగ్స్ కూడా చర్చిలో చదువుకొని ఉన్నాం. అందులో పేతురుని పిలుచుకొని యేసుక్రీస్తు 11 మంది శిష్యులందరూ అక్కడ ఉన్నారు. 11 మందిని వదిలేసి పేతురుని ఒక్కరిని పక్కకు పిలుచుకొని పేతురుని 3 సార్లు యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వరకే 3 సార్లు ఒకే క్వశ్చన్ అడుగుతాడు. సాధారణంగా బైబిల్లో ఒక మాట ఒకసారి ఉందంటేనే మనం ముఖ్యమని భావిస్తాం. అట్లాంటిది ఏకంగా యేసుక్రీస్తు 3 సార్లు, ఒకసారి చూడండి ఏముందో ఇక్కడ. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెపిల్లలను మేపుము అని చెప్పాను. ఆ తదనంతరం యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా రెండోసారి అడిగాడు. మళ్ళీ మూడోసారి కూడా 18వ వచనంలో చూస్తాం, 17వ వచనంలో మూడోసారి కూడా అడిగాడు. 3 సార్లు అడిగితే 3 సార్లు పేతురు అదే సమాధానం. ఇదంతా రాసిన వ్యక్తి ఎవరంటే యోహాను. అంటే ఇటు మత్తయ్య గారు పేతురు యొక్క పెద్దరికాన్ని గుర్తించారు, యోహాను గారు పేతురు యొక్క పెద్దరికాన్ని గుర్తించారు. అప్పుడు యేసుక్రీస్తు 3 సార్లు చెప్పింది, నీవు నా గొర్రె పిల్లలను మేపుము. మరి మిగిలిన వాళ్ళు 11 మంది గొర్రెలను కాబట్టి గాడిదలను మేపుకుంటారా? లేదు కదా. దాని అర్థం ఏమిటి అని అంటే నీకు ప్రత్యేకంగా బాధ్యత ఇస్తున్నా. వీళ్ళందరూ వెళ్తారు, వాళ్ళు సువార్త చేస్తారు, కానీ వాళ్ళందరూ నీకు రెస్పాన్సిబుల్గా ఉంటారు అని ఇండైరెక్ట్గా పేతురు గారిని పై స్థాయికి తీసుకొచ్చారు. నీవు నా గొర్రెలను కాయము, నీవు నా గొర్రెలను కాయము అని చెప్పి 3 సార్లు పేతురు గారితో ఆ విధంగా చెప్పడం చూస్తాము. ఈ రీతిలో పోప్ పేతురు గారిని ప్రత్యేకంగా యేసుక్రీస్తు నియమించినట్లు చూస్తాం. అది కాబట్టి ఇజ్రాయేలీలో అయినా కూడా పేతురు రోమ్కి వెళ్ళి సువార్త ప్రచారం చేసినందుకు క్యాథలిక్ చర్చి రోమ్ నగరం అయింది. ఎందుకంటే 2 అపోస్తలులకి హతసాక్షులుగా మిగిలినటువంటి ప్రాంతం అది. దానివల్ల అలా. దానికి తోడు ఆ రోజుల్లో బాగా డెవలప్ అయింది రోమ్ నగరం. అక్కడ నుంచి సువార్త అనేది సులువుగా అన్ని ప్రాంతాలకు వచ్చింది. ఉదాహరణకి మన థామస్ గారు ఇక్కడి వరకు బయలుదేరి వచ్చాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఆయన వచ్చారు. అట్లా పోపు గారి ఎన్నిక గురించి, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇవన్నీ విషయాలు మాకు చాలా వివరంగా మీరు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 150 కోట్ల మంది మీద ఉన్నటువంటి ఒకే ఒక్క బాధ్యత
మనం కూడా పోప్ ఎలక్షన్లో పాల్గొనవచ్చు. ఏ విధంగా? మన ప్రార్థన ద్వారా. మనం పవిత్రాత్మ దేవుణ్ణి అడగాలి, దేవా మాకందరికి ఒక మంచి పోపును దయచేయండి అని మనం దేవుణ్ణి అడుగుదాం. ఆ రీతిలో మనమందరం కూడా ఈ ఎన్నికలో పాల్గొందాము. ఒక మంచి పోప్ మనందరికీ రావాలని కోరుకుందాం. దివ్యవాణి టీవీ చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.